మీరందరూ బిర్షా చనిపోయాడు, ఇంకా తిరిగి రాడని అనుకుంటున్నారు. తన ఆత్మకి ఇంకా శాంతి కలగలేదు. వచ్చే అమావాస్యకి బిర్షా మళ్ళీ తిరిగి వస్తాడు. తను చేసే తాండవం ఆపడం ఎవరి వల్ల కాదు, మొత్తం నాశనమే. బిర్షా మాయానగరిలో అడుగు పెడతాడు, ఇంకా అంతా సర్వనాశనమే. ఏ శక్తి కూడా తనతో పోటీ పడడానికి సిద్ధపడదు. వచ్చే అమావాస్యకి బిర్షా మాయానగరిలో అడుగు పెడతాడు. రోమన్ అన్నయ్య, ఏమైంది? ఎందుకు ఆపేశావు? నేను ఆపలేదు జోమన్, అదే ఆగిపోయింది. ఈ రూట్ ఎందుకు వచ్చావు? వెళ్లాల్సింది అటు కదా. అదే నాకు అర్థం కావడం లేదు, తెలియకుండానే ఇక్కడికి వచ్చేసా. నా వల్ల కాదు జోమన్, ఇది ఆన్ అవడం లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ఎవరైనా వస్తారేమో చూసి హెల్ప్ అడుగుదాం. షాపిత్ చక్రవ్యూహంలోకి స్వాగతం. హలో, హూ ఆర్ యు? ఎన్నేళ్ల తర్వాత మళ్ళీ చక్రం రక్తంతో తడవబోతుంది. వాట్ ద ఫక్, హూ ఆర్ యు? సారీ బ్రో, నేను సరదాగా ఆట పట్టిస్తున్నా. ఈ టైంలో సరదా ఏంట్రా, మెంటల్? జోమన్ వెయిట్. సారీ బ్రో, నా తమ్ముడు కొంచెం కోపంలో ఉన్నాడు. బై ది వే, ఇక్కడ దగ్గరలో మెకానిక్ షాప్ ఏమైనా ఉందా బ్రో? ఇంకో 50 కిలోమీటర్స్ వెళ్ళాల్సిందే బ్రో. బండి స్టార్ట్ అవ్వడం లేదు, ఇక్కడ ఇరుక్కుపోయాం బ్రో. చేరాల్సిన చోటుకే చేరారు. ఏమన్నావు? నేను మెకానిక్ ను బ్రో, నేను చూడనా? యా బ్రో, ప్లీజ్. బ్రో మెకానిక్ కావాలి బ్రో, మా ఇంట్లో ఉంది. మీ ఇల్లు ఎక్కడ బ్రో? మా ఇల్లు ఇక్కడ దగ్గరలోనే, మీరు నాతో రండి, వెళ్ళి కిట్ తెచ్చుకుందాం. ఈ మెంటలోడి మాటలు నువ్వు వినకన్నయ్యా, నాకు వీడి మీద డౌట్ వస్తుంది. జోమన్ షటప్, మనకి ఇది తప్ప వేరే దారి లేదు. టైం 12:17, ఈ టైంలో మనకి ఎవరు హెల్ప్ చేయరు. రండి బ్రో. మీరు ఎన్నెల నుంచి ఉన్నారు ఇక్కడ? చనిపోయినప్పటి నుంచి. నేను చెప్పానా వీడు మెంటల్ అని? అరే జస్ట్ జోక్ చేశా బ్రో, 3 years నుంచి ఇక్కడ ఉన్నా. నా పేరు డ్రాకో. బ్రో ఒకరు ఇక్కడే ఉండండి, ఒకరు నాతో రండి. సరే అయితే జోమన్ నువ్వు ఇక్కడే ఉండు. వాట్ ద ఫక్, ఇక్కడ నెట్ కూడా రావడం లేదు. ఇంకా ఎంత దూరం బ్రో? ఇంకాస్త వెళ్ళాలి బ్రో.
డ్రాకో డ్రాకో వేర్ ఆర్ యూ? డ్రాకో డ్రాకో ఆర్ యూ దేర్? ఇన్నాళ్ళకి షాపి చక్ర తడవబోతుంది. మా రక్తం వచ్చేసింది. శాపాస్త్ర ఎదురు చూపులకి ఈ రోజు ఫలితం దొరికింది. శాపాస్త్ర ఈ రోజు రక్తంతో తడవబోతుంది. ఇన్నాళ్ళకి షాపి చక్ర తడవబోతుంది. మా రక్తం వచ్చేసింది. షాపి చక్ర వ్యూహంలోకి స్వాగతం. ఎవరు? రోమన్ అన్నయ్య, రోమన్ అన్నయ్య, ఆర్ యు దేర్? రోమన్ అన్నయ్య, హలో రోమన్ అన్నయ్య. జోమన్ ఉన్నావా? హలో జోమన్, వినిపిస్తుందా? షాపి చక్ర వ్యూహంలోకి స్వాగతం సుస్వాగతం. చేసిన పాపాలు పండినాయి. తప్పదు మీకు మరణం. వాటర్, వాటర్. జోమన్ లే జోమన్, నీకు ఈ అన్నయ్య ఉన్నాడు. జోమన్ లే జోమన్, జోమన్ 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 లే జోమన్. ఒరేయ్, ఏం చేసావురా నా తమ్ముణ్ణి? అరే రే, రోమన్, అది నేను చేయలేదు, అది శాపం. పిచ్చి పిచ్చిగా మాట్లాడకు, చంపేస్తా. చనిపిన వాడిని ఇంకేం చంపుతావు? అరకాల తలపాల తన కందం, తన లత్త మన లత్త తన కందం. అరకాల బలపాల తన కందం, తన లత్త మన లత్త తన కందం. జోమన్, నీకేం కాలేదు కదా? జోమన్ జోమన్ జోమన్, నీ చేయి రక్తం వచ్చేలా కొరుక్కో. గుడ్ బాయ్. ఇప్పుడు అన్నయ్యని చెప్ప తీసుకొట్టు. జోమన్, వాడు చెప్పింది వినకురా. మొత్తం బట్టలు ఇప్పే. నో జోమన్, వాడి మాట వినకు.
హే ఆగు ఆగు, బట్టలు వేసుకో. నీకేం కావాలో చెప్పు, మమ్మల్ని వదిలేయ్. ఇంకా మీరు ఇక్కడి నుంచి బయటికి పోలేరు. ఇంకా మీరు చావాల్సిందే. ఇక శాపం మొదలైపోయింది. ఏంటా శాపం? అసలు మేము ఇక్కడ ఎందుకు ఇరుక్కుపోయాం? అది మీకు తెలియాలంటే మీరు శాపాస్త్రాన్ని తాకాలి. శాపహస్త్ర అంటే? ముందు ముందు నీకే తెలుస్తుంది. ఇప్పుడు అది ఎక్కడుంది? ఇక్కడి నుంచి నువ్వు సక్కంగా వెళ్తే శాప చక్రానికి దారి చూపిస్తుంది. నీ తమ్ముడిని బతికించుకోవాలంటే వెళ్ళి ఆ శాపాస్త్రాన్ని తీసుకొని రా. జోమన్, జోమన్, నేను చెప్పేది నేను, నీ తమ్ముడు బతకాలంటే నువ్వు శాపహస్తాన్ని తీసుకొని రా. నీ దగ్గర 20 నిమిషాలు మాత్రమే ఉన్నాయి. ఆ లోపు రాకపోతే నీ తమ్ముడు బతకడు. నో, నేను వెళ్తాను. శాపహస్తాన్ని తీసుకొని రావడం అంత సులువు కాదు. శాపహస్తానికి కాపలాగా ఉండే బకాసు చంపేస్తాడు. పర్లేదు, నేను ప్రయత్నిస్తాను. అలాగే చక్కగా రారా. రారా, అదిగో శాపాసు దగ్గరికి వచ్చేసా. చేసిన పాపాలు పండినాయి. నీకు తప్పదు మరణం. నా కొడుకల్లారా రాండ్రా రోయ్. నా నుంచి శాపాస్త్ర తీసుకోవడం అంత సులువు అనుకున్నావా? ఈ బకాసా చేతుల్లో ఎంతో మంది చచ్చారు. నువ్వే ధైర్యంతో ఇక్కడికి వచ్చావు. ఎవరు నువ్వు? కనిపించడం లేదే. నీకు శాపాస్త్ర కావాలంటే నువ్వు నన్ను ఓడించాలి. నిన్ను ఎలా ఓడించేది? ముందు నువ్వు నీ దగ్గరున్న దయ్యాల నుంచి బయటపడు. నేను నీకు శాపహస్త్ర ఇస్తాను. ఎవరు మీరు? మీకేం కావాలి? నీ రక్తం, నీ కుటుంబంలో ఉన్న అందరి రక్తం. మా రక్తమా? ఎందుకు? నీ కుటుంబంలో ఉన్న అందరి రక్తం తాగడానికి మమ్మల్ని ఇక్కడ పెట్టారు. ఎవరు పెట్టారు? ముందు ముందు నీకు అర్థమవుతుంది.
నీకు శాపాస్త్రం ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. తీసుకో, నీ కళ్ళ ముందు వస్తుంది. ఇది జరిగింది 100 సంవత్సరాల క్రితం. మీ కుటుంబంలో ఉన్న ఒక్కడు, అంటే మీ పూర్వీకుడు, ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి పేరు ఐరా. తను ఒక ఋషి చెల్లెలు. తనకంటూ ఎవరు లేరు, ఒక్క అన్నయ్య తప్ప. అలాంటి అమ్మాయిని ప్రేమించిన మీ పూర్వీకుడు అశ్వంత్ ఆ అమ్మాయిని చెయ్యరాని పనులు చేసి తనని పెళ్లి చేసుకోను అని మోసం చేశాడు. మీ కుటుంబం మొత్తం కలిసి ఆ అమ్మాయిని మోసం చేశారు. పెళ్లికి ఒప్పుకోలేదని ఐరా సూసైడ్ చేసుకుని చనిపోయింది. ఐరా అన్నయ్య ఋషిది తట్టుకోలేక మీ కుటుంబం మొత్తానికి చేతబడి చేశాడు. అంతా తెలుసుకున్న మీ పూర్వీకుడు బిర్షా అనే మాంత్రికుణ్ణి పిలిపించారు. బిర్షా ఋషి మంత్రతంత్రాలని తిప్పికొట్టాడు. ఋషి బిర్షాకి ఇలా చేయడం తప్పు, వాళ్ళంతా కలిసి మమ్మల్ని మోసం చేశారు, అందుకే నేను వాళ్ళకి శిక్ష వేశాను అని అర్థమయ్యేలా చెప్పాడు. బిర్షా అది వినకుండా ఋషి మీదే చేయెత్తాడు. ఋషికి కోపం వచ్చి బిర్షాకి శాపం ఇచ్చేశారు. ఇక నుంచి నువ్వు బతికి ఉన్నా చచ్చినట్టే, నీ ప్రాణాలు ఇప్పుడు నీలో కాదు ఒక నిమ్మకాయలో ఉంటుంది అని శాపం ఇచ్చేశాడు. మీ కుటుంబం మొత్తానికి మీరందరూ మీ రక్తం మొత్తం ఇక్కడికి వచ్చి చేస్తారు ఈ శాపిచ్చక్రలోని అని శాపం పెట్టి ఋషి చనిపోయాడు. అప్పటి నుంచి మీ కుటుంబం మొత్తం ఈ శాపానికి బలి అయిపోయారు. మీరు కూడా ఇక్కడ ఇరుక్కుపోయారు. కొన్ని రోజుల తర్వాత బిర్షాని ఎవరో ఫారెస్ట్ ఆఫీసర్స్ చంపేశారు. బిర్షా చనిపోయాడు, ఇంకా తిరిగి రాడని అనుకుంటున్నారు. తన ఆత్మకి ఇంకా శాంతి కలగలేదు. వచ్చే అమావాస్యకి బిర్షా మళ్ళీ తిరిగి వస్తాడు. తను చేసే తాండవం ఆపడం ఎవరి వల్ల కాదు. బిర్షా మాయానగరిలో అడుగు పెడతాడు. మొత్తం సర్వనాశనమే. ఇప్పుడు మీరు ముందు ఈ శాపం నుంచి బయటపడి బిర్షాని ఓడించడానికి మాయానగరికి వెళ్ళాలి, లేకుంటే మొత్తం ఊరు వల్ల కాడైపోతుంది. ఇప్పుడు ఈ శాపం పోవాలంటే ఏం చేయాలి? ఈ శాపహస్తాన్ని పగలగొట్టాలి. ఇంకో విషయం, ఇది పగలగొట్టిన వారు చనిపోతారు. శాపిచ్చక్ర కాపుల డ్రాకో ఆత్మ కూడా అంతమైపోతుంది. నా తమ్ముడు ఎక్కడా? ఆగు ఆగు, తొందర ఎందుకు? నువ్వు చెప్పినట్టు శాపహస్త్రాన్ని తీసుకొని వచ్చా. నా తమ్ముడు ఎక్కడా? నీ తమ్ముడిని నేనేం చేయలేదు. శాపం మొదలైపోయింది కాబట్టి అతడు మాయమైపోయాడు. జోమన్ 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 ఎక్కడున్నావు? జోమన్ 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 రోమన్ ఇక్కడే ఉన్నా. జోమన్ ఎక్కడా? నీకేం కాలేదు కదా జోమన్? అన్నయ్య నాకేం కాలేదన్నయ్య. వదులు. శాపహస్త్ర ఇచ్చే. దీన్ని పగలగొట్టేస్తాను. దాన్ని పలకొట్టేస్తే నీ ప్రాణం పోతుంది. నా ప్రాణం పోయినా పర్లేదు, శాపం ఇక్కడితో ఆగిపోతుంది. శాపహస్త్ర ఇచ్చాయి. ఇది మీకు ఇంకా దక్కనివ్వను. నీ తమ్ముడిని చంపేస్తా. నా తమ్ముడికి ఏమైనా అయితే నా ప్రాణాలు పోయినా పర్లేదు, దీన్ని పగలగొట్టేస్తా. అన్నయ్య శాపహస్త్ర ఇచ్చే. నేను చనిపోయినా పర్లేదు, ఇది మాత్రం నీకు దక్కనివ్వను. 10 ఏళ్ళు చేసే ఈ చక్రం అస్త్రం మొత్తం నాశనం అయిపోతుంది. ఇచ్చేయి. ఈ శాపానికి ఇదే ఆఖరి రోజు. ఇక్కడితో శాపం మొత్తం అంతమైపోవాలి. అది మీ వల్ల కాదు. నేను 10 ఏళ్ళు శాపానికి రక్షగా ఉన్నా. ఏ ఒక్కడు కూడా దీన్ని నాశనం చేసే ప్రయత్నం చేయలేదు. అది అప్పుడు, ఇప్పుడు కాదు. మా ప్రాణాలు పోయినా పర్లేదు, ఇక నుంచి మా కుటుంబం ఈ శాపానికి బలి కాకూడదు.
జోమన్ జోమన్